నమస్తే, నేను మీ హరిత. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 దగ్గరలోని వెలిమల దగ్గర. ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి డ్రీమ్. అలాంటి సొంతిల్లు మనకు, మన జనరేషన్ కు తగ్గట్టు, ఫ్యూచర్ జనరేషన్ కూడా నచ్చేటట్టు ఉండాలి. రాధే స్కై అపార్ట్మెంట్స్ కనిపించాయి. ఇక్కడ బెస్ట్ ప్రైస్, బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి. ఇంకోటి, గచ్చిబౌలి నుంచి కేవలం 20 నిమిషాల దూరంలో ఇప్పుడు నేనున్నటువంటి లొకేషన్ ఉంది. అండ్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి కేవలం హాఫ్ అన్ అవర్ లోనే ఇక్కడికి చేరుకోవచ్చు. ఇంకోటి, గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ పక్కనే ఇక్కడ నేనున్నటువంటి లొకేషన్ ఉంది. సో ఇన్ని రకాల సౌకర్యాలు, ఇన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్న రాధే స్కైకి నేను వచ్చాను. సో ఒకసారి లోపలికి వెళ్దాం, పూర్తి డీటెయిల్స్ కనుక్కుందాం, పదండి. సో ప్రాజెక్ట్ లోపలికైతే నేను వచ్చాను. ఇది 10 acres లో 7 towers నిర్మిస్తున్నారు. 2 BHK, 3 BHK అండ్ 3.5 BHK. ఇక రాధే కన్స్ట్రక్షన్ గురించి మీకు కొత్తగా చెప్పనవసరం లేదు, ఎందుకంటే 11 సంవత్సరాలుగా రియాలిటీ రంగంలో ఉంది. రియాలిటీ రంగంలో ఒక బ్రాండ్గా, విశ్వసనీయతకు మారుపేరుగా రాధే కన్స్ట్రక్షన్ నిలిచింది. సో అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ప్రాజెక్ట్ పూర్తి డీటెయిల్స్ కనుక్కుంటాను. రాధే స్కై సేల్స్ ఆఫీస్ లోపలికి నేను వచ్చాను. ఇక్కడ నాతో పాటు ఉన్నారు సేల్స్ మేనేజర్ శ్రీహరి గారు. శ్రీహరి గారు, హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు రాధే స్కై. థ్యాంక్ యూ సో మచ్. ఒకటేంటంటే, రాధే స్కైలో దాదాపు 70% ఫ్లాట్స్ సేల్ అయిపోయింది, ఓన్లీ 30% మాత్రమే మిగిలింది అని తెలుసుకొని వచ్చాను. ఎందుకు ఇంత హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి అని తెలుసుకుందామని వచ్చాను. నాకు ఇక్కడ చూస్తే చాలా 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 నచ్చింది. ఎందుకంటే ఆ వెంటిలేషన్ కానీ, ప్రతిదీ ఇక్కడ ఎన్విరాన్మెంట్ కానీ, ప్రతిదీ చాలా చుట్టూ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ ఓఆర్ఆర్ కొల్లూరుకి జస్ట్ ఎగ్జిట్ నెంబర్ 2కి చాలా దగ్గరలో ఉంది. గాడియం స్కూల్కి పక్కనే ఉంది. ఇన్ని రకాలు ఉన్నాయి. మీరు ఈ ప్రాజెక్ట్కి ఇంకా ఎలాంటి ఎమ్యూనిటీస్ కల్పిస్తున్నారు చెప్తానండి, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఒకసారి మనం వాక్ త్రూ కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ ఇది మన కొల్లూరు ఎగ్జిట్ 2 నుంచి మనకి 1.5 kilometers దగ్గరలో ఉన్నాం. మనం ఎగ్జిట్ 2 నుంచి వెలిమల లొకేషన్, కొల్లూరు వెలిమల లొకేషన్. బిసైడ్ ఆఫ్ మన ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ పక్కన ఆపోజిట్లో గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ ముందు ఉన్నాం. టోటల్ మన ప్రాజెక్ట్ ఇది 10 acres ఉంటుందండి. 10 acresలో మనం 7 towers ప్లాన్ చేసాం. డబల్ స్టిల్ ప్లస్ 23 floors చేస్తున్నాం. నార్మల్గా మనం ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా గ్రౌండ్ ఫ్లోర్లో ఎమ్యూనిటీస్ అంటే ఉండదు. మన దానిలో ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ క్లియరెన్స్ 22 feet హైట్ ప్రొవైడ్ చేస్తున్నాం. టోటల్ 5 cellars లాగా ఉంటాయి. 3 cellars ఫర్ కార్ పార్కింగ్ వదిలేసాం. 2 cellars ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసాం డబల్ స్టిల్ హైట్లో. అది మన దాంట్లో ఒక యూనిక్ కిడ్స్ సెంటర్ హోమ్స్ అని. మేజర్గా మనం ఇంట్రడ్యూస్ చేసేది ప్రాజెక్ట్ని ఎక్కువ కిడ్స్ కోసం. 2 lakhs SFT ఆఫ్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. 50,000 SFT క్లబ్ హౌస్ G+6 floors, రూప్ టాప్ స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాం. అలా అని ప్రతి టవర్లో ప్లస్ ఎక్స్ట్రా. నార్మల్గా ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా మనకి ఎమ్యూనిటీస్ కామన్. అలా కాకుండా మనం క్లబ్ హౌస్ ప్లస్ ప్రతి టవర్లో ఎమ్యూనిటీస్ అండ్ అవుట్డోర్ ఎమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకసారి మీకు లొకేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యామ్. మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మనం ఆపోజిట్ లైక్ గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ ముందు ఉన్నాం. బిసైడ్ ఆఫ్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ పక్కన. ఇక్కడ నుంచి మనకి 20 to 25 minutes ఫర్ కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళిపోవచ్చు, నియోపోలిస్. మన జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ఇక్కడ వరకు మనకు ఒక 35 to 45 minutes పడుతుంది. గచ్చిబౌలి నుంచి మనకు ఒక 35 minutes లో నేను వచ్చేసాను. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లోనే వచ్చాను. ఎందుకంటే మన కనెక్టివిటీస్ దగ్గరలో ఉన్నాయి. 100 feet రోడ్స్ కానీ, ఇక్కడ ఇన్ఫ్రా ఎక్కువ ఉంది. 100 feet రోడ్స్, 120 feet రోడ్స్, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్స్. ఇవి మనకి మెయిన్. మనం సిటీ కంజెస్టెడ్ చూసుకుంటే మనకి 60 feet 80 feet రోడ్స్. ఇప్పుడు మేజర్గా మార్కెట్ అంతా కొల్లూరు అండ్ వెలిమల ఎక్కువ ఉంది. ఎందుకంటే రోడ్స్ డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రా కానీ. ఇక్కడ నాన్ పొల్యూషన్ ఏరియా. మనం సిటీ సరౌండింగ్ చూసుకుంటే పొల్యూషన్ ఏరియా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ పొల్యూషన్ ఏరియా అంత తక్కువ. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ 8 to 9 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. మనకి మేజర్ లైక్ సమస్తి అని, ఓపెన్ మైండ్స్ అని, అండ్ మనకి బిర్లా ఓపెన్ మైండ్స్, ఢిల్లీ పబ్లిక్, గాడియం ఇంటర్నేషనల్, ఓ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. లొకేషన్ వైజ్గా చూసుకున్నా మేజర్ ఎవరు చూడాలి అన్న కిడ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. మన ప్రాజెక్ట్ మేజర్ కిడ్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్. ఆల్రెడీ మనం ప్రీవియస్ కూడా విల్లాస్ కూడా అలానే చేసాం. ఫస్ట్ ప్రాజెక్ట్ లైక్ తెల్లాపూర్ లొకేషన్లో రాధే శాన్సీ అని 13 acres 138 విల్లాస్. అదొక బ్యాక్ యార్డ్ బేసిక్తో స్టార్ట్ చేసాం. నెక్స్ట్ 28 acres మళ్ళీ వెలిమల లొకేషన్లోనే రాధే రాగా అని 28 acres 292 విల్లాస్ చేసాం. అది కొంచెం బెటర్ కాన్సెప్ట్. లైక్ బ్యాక్ యార్డ్ 13 feet బ్యాక్ యార్డ్ ఇచ్చాం. అంటే ఈవినింగ్ టైంలో పేరెంట్స్ కానీ కిడ్స్ కానీ ప్లే ఏరియాలో పార్క్ వాళ్ళకి వెళ్ళకుండా మన విల్లా బ్యాక్ సైడే గార్డెన్ ఏరియా లాగా
అలానే వై వీ నాట్ టు డూ అపార్ట్మెంట్, అందుకే అపార్ట్మెంట్స్లో కూడా కిడ్స్కి ఎక్కువ ఇంపార్టెంట్. ప్రతి గ్రౌండ్ ఫ్లోర్ క్లియరెన్స్ లైక్ 22 feet హైట్ ఇవ్వడం, అంటే మన పేరెంట్స్ కానీ అండ్ ఎల్డర్స్ కానీ కిడ్స్ కానీ ఒకటే దగ్గర గ్రౌండ్లోనే రెయినీ సీజన్ కానీ సమ్మర్ సీజన్లో కానీ మన టవర్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో కూర్చొని కోవాకింగ్ స్పేస్ ప్రొవైడ్ చేసాం, సోషల్ సీటింగ్ ఇచ్చాం, స్వింగ్స్ అని ఇచ్చాం, అవుట్డోర్ జిమ్స్ ఇచ్చాం, లాట్ ఆఫ్ ఎమ్యూనిటీస్, ఒక 19 వేరియేషన్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసాం. ఎక్కువ మేజర్ కిడ్స్ ఫోన్స్ యూజ్ చేయకుండా ఓన్లీ వీడియో గేమ్స్ ఆడియో గేమ్స్ కాకుండా మన నేచర్ గ్రౌండ్లోకి వచ్చి పార్క్లో అలా ఉండాలి అన్నట్టు కాన్సెప్ట్. మనం టాప్ క్వాలిటీ అండ్ ప్రైస్లో కూడా నార్మల్ ప్రైస్లోనే ఉన్నామండి, బేస్ ప్రైస్. చుట్టూ చాలా ప్రాజెక్ట్స్ కూడా నేను చూశాను. ఐ థింక్ ఇదే పెద్ద ప్రాజెక్ట్ అనుకుంటా ఈ ఏరియాలో. అందులో ఇక్కడ ఎందుకు మీరు మిగతా వాటికంటే ఇక్కడ కొంచెం తక్కువగా ఉంది ప్రైస్, ఎందుకని? అవుటర్ రింగ్ రోడ్ అలా మనం అంటే అందరికీ ద క్లాస్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఈక్వల్ బేస్ ప్రైస్, వాళ్ళు పెట్టే బడ్జెట్ క్వాలిటీ బెటర్గా రావాలి అనే కాన్సెప్ట్తో వచ్చాం. టాప్ క్వాలిటీ, టాప్ కాన్సెప్ట్, రిపీటెడ్ బిల్డర్ తోటి, రిపీటెడ్ కాంట్రాక్టర్ తోటి, రిపీటెడ్ ఆర్కిటెక్చర్ తోటి వెళ్ళాం. అండ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా మీరు చూడొచ్చు ఒకసారి. మనం మంచి బై1తో కడుతున్నాం. ఎక్కడ నార్మల్గా ఈ ఏరియాలో హై రైజ్ ప్రాపర్టీ మనదే అండి, 23 floors డబల్ స్లిట్. మనకి 4DM లెవెల్ ఎప్పుడు అంటే పిల్లల్ని ఎప్పుడు వదిలేసినా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన 4DM లెవెల్లోనే ఉంటారు. బెస్ట్ బెటర్ అంటే ఎంతలో ఉంటుంది, నాకు కొంచెం క్లారిటీ. మనం బేస్ ప్రైస్ 6499 చెప్తున్నాం. ఎందుకంటే బెటర్ డీల్ లైక్ 6250 వరకు మనం క్లోజ్ చేస్తాం. అంటే 2 BHK ఉంది, 3 BHK ఉంది, 3.5 BHK ఉంది. ఆల్మోస్ట్ 70% సేల్, 70% అయిపోయాయి. 2 BHK, 3 BHK, 3.5 BHK, 2 BHK స్టార్ట్స్ మనకి 86 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. శ్రీహరి గారు, అంటే నాకు మోడల్ హౌస్ ఏమన్నా చూపిస్తారా? అండి, మనకు మోడల్ హౌస్ ఉంది అండ్ మనకు మినేచర్ కూడా ఉంది, అది కూడా క్లియర్గా చూడొచ్చు. వెళ్దాం. శ్రీహరి గారు, ఈ రాధే స్కై ప్రాజెక్ట్ లోపలికి వచ్చాక అసలు ఇలా వాక్ చేస్తుంటే నిజంగా ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా. చుట్టూ గ్రీనరీ, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అంటే కన్స్ట్రక్షన్ ఏరియా ఎంత ఉంది అండ్ మిగతావి చెప్తారా? మనం 69% ఓపెన్ స్పేసే ఇస్తున్నాం. 10 acres లో 10 acres లో 69% ఓపెన్ స్పేస్ ఇస్తున్నాం. ఓన్లీ 31% మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఓకే, ఓపెన్ స్పేస్ అనేది మన దాంట్లో చాలా ఎక్కువ వస్తుంది. అండ్ మీకు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చెప్పానుగా, మొత్తం మీకు గ్రౌండ్ పోడియం లెవెల్ కూడా ఫ్రీ ఉంటుంది కాబట్టి ఓపెన్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓపెన్ అంటే 69% మీరు ఓపెన్ స్పేస్ ఇచ్చి మిగతాది మట్టుగా 31% మాత్రమే కన్స్ట్రక్షన్. చూసారా ఎంత బాగుందో. రాధే స్కై ప్రాజెక్ట్ వర్క్ అయితే చకచకా జరిగిపోతుంది. ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక అసలు ఓవరాల్ లుక్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందా? శ్రీహరి గారు చెప్పండి. ఇది మనకి మినేచర్ అంటే క్లయింట్ వాళ్ళు చాయిస్ చేసుకున్న ఫ్లాట్ వెంటిలేషన్ కోసం చూస్తారు కదండి, ఎలా ఉంటుంది ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయాక అనేది మనం ఒక వెంటిలేషన్ చూడొచ్చు. ఎక్కడెక్కడ మనం ఓపెన్ స్పేస్ ఎలా ఇచ్చాము, ఎమ్యూనిటీస్ ఎక్కడ డిజైన్ చేసాము, ప్రతి ఫ్లాట్కి వెంటిలేషన్ పడుతుంది. ఎందుకంటే మన ప్రాజెక్ట్కి 360 degreesలో ఎక్కడ మనకి హైరేజ్ అపార్ట్మెంట్స్ లేవు. లైక్ ఈస్ట్ ఆర్ వెస్ట్, నార్త్, సౌత్లో స్కూల్స్ అండ్ మనకి ఇంటర్నేషనల్ స్కూల్, విల్లాస్, ORR వ్యూస్ అండ్ 120 feet రోడ్సే ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ హైరేజ్ అపార్ట్మెంట్స్ వచ్చే ఛాన్స్ లేదు. అండ్ మనం క్లబ్ హౌస్ కూడా చూసుకోవచ్చు. క్లబ్ హౌస్ G+6 floors రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అండ్ టవర్ టు టవర్ మన డిస్టెన్స్ చూసుకోవచ్చు, లైక్ 60 feet ఆఫ్ ద గ్యాప్ ఉంటుంది. 4DM లెవెల్ మొత్తం ఫ్రీ అండి. మనం ఎక్కడ చూసుకున్నా మీకు ఓవర్ వ్యూ అంటే ఎమ్యూనిటీస్ లాగానే కనిపిస్తాయి. అండ్ అవుట్డోర్ ఎమ్యూనిటీస్ మన గ్రౌండ్ క్లియరెన్స్ చూడొచ్చు. ఇంతకు మీకు చెప్పాను కదా 22 feet హైట్ ఉంటుంది మన గ్రౌండ్ ఫ్లోర్ అని. మనం ఇక్కడ గ్రౌండ్ లో చూడొచ్చు, అక్కడ పర్సన్స్ కూడా మెన్షన్ చేసి. అపార్ట్మెంట్స్ లో మిగతా వాటిల్లో ఇంత హైట్ ఉండదా? నో, ఎక్కడ చూసుకొని మనకు 10 or 11 feet ఉంటుంది. మనం చాలా ఓపెన్ స్పేస్ గా డిజైన్ చేసాం. అలా మనం అంటే నార్మల్గా ఎక్కడ చూసుకున్న గ్రౌండ్ ఫ్లోర్లో కూడా కొన్ని ఫ్లాట్స్ వస్తాయి. మనం అది ఆ స్పేస్ అనేది వదులుకొని మరి ఎమ్యూనిటీస్ క్రియేట్ చేసాం. ఓపెన్ ఉండాలి. పార్కింగ్ అండర్ సెలార్స్ 3 basements వస్తాయి అండ్ ప్లస్ డబల్ హైట్ స్టిల్ట్ ఉంటుంది మనకి. అందులోనే మనం అవుట్డోర్ జిమ్ ఇచ్చాం, కోవాకింగ్ స్పేస్ ఇచ్చాం. ఇంతకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా ఇన్సైడ్ గేమ్స్ అని. ఇక్కడ మనం స్టిల్ట్లో హైట్ చూడొచ్చు, గ్రౌండ్ ఫ్లోర్ హైట్, దాని తర్వాత ఫస్ట్ ఫ్లోర్ హైట్ ఎలా ఉంటుంది. నార్మల్గా మీరు ఇక్కడ ఒక 5th floor అలా చాయిస్ చేసుకున్నా ఒక 9th floor వ్యూ ఆఫ్ ద హైట్ ఉంటుంది, ఫ్లోర్ హైట్. వాస్తు ప్రకారం యాజ్ పర్ వాస్తు అండి, 100% రిపీటెడ్ ఆర్కిటెక్చర్ మనకు ప్లాన్స్ గీసింది కూడా. మంచి లైక్ కన్సల్టెంట్ టీమ్ కూడా ఉంది, టాప్ కాంట్రాక్టర్స్ కూడా. మనకి ఎక్కడ నాన్ క్వాలిటీ అనేది ఎక్కడ యూజ్ చేయలేదు, టాప్ క్వాలిటీసే యూజ్ చేసాం.
అంటే వచ్చాక నేను కొంతమంది మీ కస్టమర్స్తో మాట్లాడినా, వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మేము ఇంతకుముందు రాధే కన్స్ట్రక్షన్స్లో తీసుకున్నాం, ఇక్కడ కూడా తీసుకుంటున్నాము అంటున్నారు. అంటే రిపీటెడ్గా రావడానికి కారణం తెలుసుకోవచ్చా? క్వాలిటీ అండి. ఆల్రెడీ మనం 2 ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాం. నెంబర్ ఆఫ్ బుకింగ్స్ మనకి రిఫరెన్స్ నుంచి వస్తాయి. ఇప్పుడు రిఫరెన్స్ ఎలా వస్తుంది అంటే ఒకటి తీసుకున్నాక ఆ బయో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక మంచి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసాం, బెటర్ డ్రీమ్ హోమ్ అని ఉంటుంది అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి రిఫరెన్సెస్ ఎక్కువ అవుతాయి. ఒకరు మంచి చాయిస్ చేసుకున్న దాన్ని బట్టే నెక్స్ట్ వాళ్ళు వస్తారు కదండి, అలా మనకి రిఫరెన్సెస్ ఎక్కువ వస్తాయి. ఇంకోటి మెయిన్గా అందరూ చూసేది అన్ని రకాల అప్రూవల్స్ ఉన్నాయా అండ్ లోన్ సదుపాయం ఉందా అనుకుంటారు. అన్ని బ్యాంక్స్ అప్రూవల్స్ ఉన్నాయి మనకి. ఓకే, అన్ని రకాల అప్రూవల్స్ ఉన్నాయి, అన్ని బ్యాంక్స్ ఉన్నాయి. ఓకే, రెరా అప్రూవల్ ఉంది కదా? రేరా అప్రూవల్ ఎప్పుడు వచ్చేసింది. ఇక నెక్స్ట్ మోడల్ హౌస్ ఎలా ఉంటుంది, మోడల్ ఫ్లాట్ ఎలా ఉంటుంది చూద్దాం. మోడల్ ఫ్లాట్ చూపిస్తా అన్నాను కదా, సో అక్కడికి నేను వచ్చాను. ఎంత బాగుంది తెలుసా అసలు. శ్రీహరి గారు, నాకైతే డోర్ దగ్గరికి రాగానే చాలా హైట్ కనిపిస్తుంది. యా అండి, మనం 8.2 మెయిన్ డోర్ హైట్ ఇస్తున్నాం. చూడొచ్చు ఒకసారి లోపలికి వెళ్దామండి. సీలింగ్ కూడా మనం 10 feet సీలింగ్ హైట్ ఇస్తున్నాం. ఓకే, మెయిన్ డోర్ 8.2 వస్తుంది మీకు. సీలింగ్ 10 feet ఉంటుంది. ఇన్సైడ్ డోర్స్ అన్ని మనకి 6.9 ఉంటాయి. శ్రీహరి గారు 3 BHK ఫ్లాట్ ఇది. యా, ఇది మనకి 2300 SFT మోడల్ ఫ్లాట్ మ్యామ్. ఇది కార్నర్ ఫ్లాట్ అండ్ మన ఈస్ట్ ఫేసింగ్. ఇందులో మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. లైక్ 3 BHKలో స్టార్టింగ్ 1750 నుంచి 2300 వరకు. ఇది మనకి డ్రాయింగ్ ఏరియా. మనం చూసే డ్రాయింగ్, డైనింగ్, లివింగ్ ఉంటుంది. ఇది మనం చూసే డ్రాయింగ్ ఏరియా. ఇది 13.6 into 12 ఉంటుంది డ్రాయింగ్ స్పేస్ ఏరియా. ఇది మనకి 3 బాల్కనీస్ కాన్సెప్ట్. గెస్ట్ బెడ్రూమ్లో బాల్కనీ ఉంది, కిడ్స్లో ఉంది అండ్ మెయిన్ సీట్ అవుట్ లివింగ్లో ఉంది. సో మేము చెప్పడం కాదు, ఒకసారి మీరే రండి, వచ్చి చూస్తే ఆ క్వాలిటీ అనేది మీకు తెలుస్తుంది. మనం డ్రాయింగ్ ఏరియా నుంచి రాగానే ఇది మనకి డైనింగ్ ఏరియా మ్యామ్. అండ్ మనం పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది మనకు వాష్ బేసిన్ సెక్షన్. అంటే డైనింగ్ స్పేస్ కూడా మీకు 17 into 11 ఇచ్చాం. 17 into 11 అండ్ సపరేట్ మీకు వాష్ బేసిన్ సెక్షన్ అండ్ పూజ ప్రొవిజన్ కూడా ఇస్తున్నాం. జస్ట్ ప్రొవిజన్ డిజైన్ చేస్తున్నాం పూజకి. సంబడి లైక్ అండ్ కొంతమంది ఇష్టపడరు, అలా అని మనం పూజ ప్రొవిజన్ ఇస్తున్నాం. అన్ని మాత్రం వాస్తు వాస్తు అండి. ఎక్కడ అంటే లైక్ చాలా మంది డోర్స్ కూడా చెక్ చేస్తారు ఎగ్జాక్ట్లీ వాస్తు ఉన్నాయా లేవా అని. చాలా మంది లైవ్ వీడియో కాల్లో కూడా మా దగ్గర చెక్ చేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ వాస్తు ఉన్న ప్లాంట్స్ అండి మూవ్మెంట్ అయిపోవచ్చు అని. కొంతమంది మ్యాండేటరీ వాస్తునే చెక్ చేస్తారు. మోడల్ ఫ్లాట్ చూసి చాలా మంది సింగిల్ టేక్ లో డిసిషన్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ మనం లివింగ్ చూద్దాం. ఓకే, ఇది మనకి లివింగ్ స్పేస్ మ్యామ్. మనం కూర్చుంది ఇది మనకి 11.9 into 12 ఉంటుంది లివింగ్ ఏరియా. ఇది ఫ్యామిలీ సెక్షన్. గెస్ట్లు వచ్చిన, రిలేటివ్స్ వచ్చినా మనం డ్రాయింగ్ వరకే చూస్తాం. లివింగ్ స్పేస్ ఓన్లీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, కిడ్స్ కానీ, పేరెంట్స్ కానీ కూర్చోవడానికి ఓన్లీ మనం లివింగ్ స్పేస్, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్ది. దీని పక్కకు మనకి మన మెయిన్ సిట్ అవుట్ ఉంటుంది. లివింగ్ నుంచి మనం చూడొచ్చు. ఇక్కడ ఇది గెస్ట్ బెడ్రూమ్. ఒకసారి గెస్ట్ బెడ్రూమ్ సైజెస్ కూడా చెప్తాను ఒకసారి. ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ మ్యామ్. ఇది మనకి 11 into 12 ఉంటుంది గెస్ట్ బెడ్రూమ్. అండ్ మనం గెస్ట్ బెడ్రూమ్ కూడా బాల్కనీ ప్రొవైడ్ చేసాం. మనం బాల్కనీ నుంచి చూడగానే ఒక ORR వ్యూ అని, ఎటువంటి పొల్యూషన్ ఏరియా లేదు. ఒక నేచర్ లైక్ లైటింగ్ కానీ ఈవినింగ్ టైంలో లైక్ పొల్యూషన్ నాన్ పొల్యూషన్ కానీ బాగా కనిపిస్తుంది. అని మనకి అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. 5 into 8 వాష్రూమ్ సైజ్ కూడా ఉంటుంది. అండ్ మనం గ్రానైట్ ఫినిషింగ్ కూడా ఇస్తున్నాం వాష్రూమ్కి. నార్మల్గా ఇది ఉమెన్స్కి చాలా ఫ్రీగా ఉంటుంది క్లీనింగ్కి కానీ, స్మూత్నెస్ కానీ. ఎందుకంటే మనం నార్మల్ గా డోర్స్ ఇస్తే అది త్వరగా ఏమైనా ఇష్యూ కాకుండా క్లీన్నెస్, నీట్నెస్ ఫ్యూచర్ లో కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా బాగా ఆచితూచి డిజైన్ చేశారు. సో ఇది గెస్ట్ బెడ్రూమ్ కి బాల్కనీ. ఇది గెస్ట్ బెడ్రూమ్ బాల్కనీ మ్యామ్. ఇది కూడా మీకు 4.6 into 12 ఉంటుంది. ఓకే, గెస్ట్ బెడ్రూమ్. మన రిలేటివ్స్ వచ్చినా, మన పేరెంట్స్ ఉన్నా ఈవినింగ్ టైంలో వాళ్ళు కాఫీ టైంకి కానీ, అవును, కబుర్లు చెప్పుకోవడానికి కానీ, పేరెంట్స్ ఒక వెంటిలేషన్, చుట్టూ గ్రీనరీ, బాల్కనీ, ప్రతి బెడ్రూమ్ కి బాల్కనీ, చుట్టూ గ్రీనరీ. అస్సలు ఈ వ్యూ అయితే ఎంత బాగుందో మీరు ఒకసారి వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది. ఇది మనకి కిడ్స్ బెడ్రూమ్ మ్యామ్. కిడ్స్ కి ఇలా డిజైన్ చేసుకోవచ్చు అనే మనం ఇంటీరియర్ చూపించాము. ఇది మన కిడ్స్ బెడ్రూమ్ కూడా 13 into 13 ఉంటుంది. అటాచ్ వాష్రూమ్. ఇది కూడా మనకు 5 into 8 వాష్రూమ్ సైజ్ వస్తుంది. కిడ్స్ కూడా మనం బాల్కనీ ప్రొవైడ్ చేసాం. ఇది మనకు వెంటిలేషన్ వైజ్ గా కూడా కిడ్స్ కి ఎర్లీ మార్నింగ్ అవ్వగానే ఒకవేళ కొంచెం కిడ్స్ ఏదైనా అంటే మనం వర్క్ చేసుకోవాలన్న ఒక వెంటిలేషన్ బాగుంటుంది. ఇది మనకి కిడ్స్ బెడ్రూమ్ బాల్కనీ మ్యామ్. కిడ్స్ బెడ్రూమ్ కి వచ్చే బాల్కనీ. ఇది మనకి 4.6 into 13 ఉంటుంది బాల్కనీ సైజ్ కూడా. అంటే ఈవినింగ్ టైంలో ఒక కిడ్స్ కూర్చోవాలన్నా, హోంవర్క్ చేసుకోవాలన్నా హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. అలా చాలా స్పేస్. కిడ్స్ కూడా మనం చాలా స్పేసియస్ గా ఇచ్చాం. వాళ్ళు చదువుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు, పేరెంట్స్ కూర్చొని వర్క్ చేయించిన. కొంతమంది ఒకవేళ గెస్ట్ రూమ్స్ కైనా, పేరెంట్స్ రూమ్ కైనా కూడా మీకు చాలా స్పేసియస్ గా ఉంటుంది. ఇప్పుడు మనం చూసింది గెస్ట్ బెడ్రూమ్ అండ్ కిడ్స్ బెడ్రూమ్. కానీ ఇప్పుడు చూడాల్సింది మెయిన్ మాస్టర్ బెడ్రూమ్. నార్మల్ గా అందరు మెయిన్
హూ ఇస్ ద పేరెంట్ అనేది, హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ ద ఫ్లాట్, మాస్టర్ బెడ్రూమే చూస్తారు. హూ ఇస్ ద ప్లాన్ అనేది. అవును. 2 వెంటిలేషన్స్ వస్తాయి మనకు మాస్టర్ బెడ్రూమ్ కి. అసలు ఎక్కడ చూసినా మాత్రం వెంటిలేషన్ మాత్రం సూపర్ గా ఉంది అసలు. ఇది 14.4 into 13 ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కూడా. మీకు ఎగ్జాక్ట్లీ ఈ సైజ్ మనం ఇది వార్డ్రూబ్ స్పేస్ మ్యామ్. ఇది 4.9 into 9 ఉంటుంది వార్డ్రూబ్ స్పేస్. అండ్ వాష్రూమ్ కూడా చూడొచ్చు మనం 6 into 9 ఉంటుంది వాష్రూమ్ సైజ్ కూడా. వావ్, నేను అదే అనుకున్నా, ప్రతి ఒక్కటి చాలా స్పేషియస్ గా చాలా నీట్ గా. యా, క్వాలిటీ అనేది మీరు చెప్తున్న క్వాలిటీ నాకు చూస్తే కనిపిస్తుంది ఇక్కడ. ఇది కూడా మనం స్మూత్ గ్రానైట్ ఫినిషింగ్. ఒకవేళ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళు ఇంటీరియర్ ఎలా చేయించుకోవాలి అనే దానికి కూడా ఇక్కడికి వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుంది. ఒక ఇంటీరియర్ చేసుకుంటే చాలా మంది కంజెస్టెడ్ అంటారు. ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు ఆఫ్టర్ కంప్లీటింగ్ ఇంటీరియర్స్ కూడా ఫ్లాట్ ఎలా ఉంటుంది, అవును, స్పేస్ అనేది ఎంత ఓపెన్ గా కనిపిస్తుంది మనకి అనేది. ఓకే, టోటల్ మనకి 2300 ఎసెప్టివ్ ఫ్లాట్ మ్యామ్ ఇది. మనం ఒకసారి కిచెన్ చూద్దాం. మెయిన్ గా లేడీస్ కి చాలా 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 ఇంపార్టెంట్ అయిన విషయం, ఎక్కడ రాజీ పడ్డా ఇక్కడ మాత్రం పడరు. అది కూడా చాలా మంచిగా స్పేషియస్ గా ఉండాలనుకుంటారు. కిచెన్ స్పేస్ కూడా చూడొచ్చు ఇక్కడ. ఇది మనకి 13 into 9 వస్తుంది కిచెన్ సైజ్. 13 into 9 ప్లస్ మనకి యూటిలిటీ ఉంటుంది మళ్ళీ, అది 4.6 into 13 ఉంటుంది. ఇక్కడ మీరు చేంజెస్ చూసుకోవచ్చు, కొన్ని 4.6 కొన్ని 4.9 యూటిలిటీ రూమ్ సైజెస్ బట్టి చేంజ్ అవుతాయి. కానీ 4.6 ఎబోనే ఉంటుంది, ఎక్కడ మనకు 4.6 కి తగ్గదు. లెంత్ అనేది మనకు రూమ్ సైజ్ కిచెన్ సైజ్ ని బట్టి. ఇది మనం ఇంటీరియర్స్ చేయించాక ఓపెన్ స్పేస్ ఎలా కనిపిస్తుంది అనేది చూపిస్తున్నాను. ఇంటీరియర్ చేయించాక కూడా ఎంత స్పేషియస్ గా ఉందో చూడొచ్చు. జనరల్ గా నాకు అనిపిస్తుంది ఏదో ఒక ఫ్లాట్ లోకి వచ్చిన ఫీలింగ్ లేదు, ఏదో విల్లాకి వచ్చిన ఫీలింగ్ అయితే నాకు అనిపిస్తుంది. చాలా మంది మా దగ్గర విల్లాస్ డైవర్ట్ అయిన క్లయింట్స్ ఎక్కువ ఉన్నారు. ఒక విల్లా వచ్చి చూస్తే నిజంగా నాకు ఒక విల్లాకి వచ్చినట్టే ఉంది, ఏదో అపార్ట్మెంట్స్ లో ఒక ఫ్లాట్ చూస్తున్నట్టు లేదు. ఇది ఏంటంటే ఇది యూటిలిటీ మ్యామ్. మనం చూడొచ్చు యూటిలిటీ కూడా. ఇది మనకు యూటిలిటీ స్పేస్ మ్యామ్. ఇది విడ్త్ వచ్చేసి 4.9 ఉంటుంది, లెంత్ 13 feet ఉంటుంది. జనరల్ గా ఎక్కడ ఏ అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ లో ఇంత ఇవ్వరు కదా, ఇది ఉండదు మ్యామ్. కంజెస్టెడ్ గా వస్తుంది. అండ్ మనం డిష్ వాషర్ కి స్పేస్ ఇస్తున్నాం అండ్ వాషింగ్ మిషన్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అన్ని బాగా ఆలోచించి ఏదైనా మేడ్స్ వచ్చి వర్క్ చేసుకోవాలన్నా వాళ్ళకి చాలా స్పేసియస్ గా ఉంటుంది, కానీ అసలు కనిపించదు. ఎందుకంటే మనకి ఇది కూడా ఒక బాల్కనీ వెంటిలేషన్ లాగానే పడుతుంది. అవును. ఇది మనకి పూజ ప్రొవిజన్ ఇస్తున్నాం మ్యామ్. ఎగ్జాక్ట్లీ ఎవరైనా గెస్ట్లు వచ్చినా, రిలేటివ్స్ వచ్చినా, ఆఫీస్ కొలీగ్స్ ఒక స్పేసియస్ వైబ్ రావాలి అన్నట్టు ఇక్కడ ప్రొవైడ్ చేసాం. యాజ్ పర్ వాస్తు పూజ ప్రొవిజన్ అయితే ఇక్కడ మీకు నాన్ వాస్తు అనేది ఎక్కడ ఉండదు. యాజ్ పర్ వాస్తు డిజైన్ చేసాం పూజ ప్రొవిజన్. అంటే కొందరు ఎవరి ఇష్టం తగ్గట్టు వాళ్ళు డిజైన్ చేసుకోవచ్చు. ప్రొవిజన్ మేము ఇక్కడ ఇస్తున్నాం. యాజ్ పర్ వాస్తు ఈస్ట్ మనకు నార్త్ కు ఉండాలి, అలా అని చెప్పి ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి నార్త్ సైడ్ డిజైన్ చేసాం. ఇది మనకు మెయిన్ సిట్ అవుట్ వస్తుంది మ్యామ్. ఎగ్జాక్ట్లీ డ్రాయింగ్, డైనింగ్, లివింగ్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మెయిన్ సిట్ అవుట్. వావ్, సూపర్ ఉందండి. ఇది మీకు 6.6 into 12 ఉంటుంది సైజ్ కూడా. ఓకే, ఈ సైజ్ చూడొచ్చు. ఇందులో హాయిగా కూర్చొని రిలాక్స్ అవుతున్నా నేనైతే. మీరు కూడా వచ్చి హాయిగా మీరు ఇలాంటి ఫ్లాట్ తీసుకున్నారంటే ఇలా మీరు చక్కగా అన్ని అరేంజ్ చేసుకోవచ్చు. ఇది మనకి ఫ్యామిలీ ఒక 5 to 6 people వరకు కూర్చోవడానికి కూడా చక్కగా. ఇది మనకు చాలా లెంత్ కూడా చాలా ఉంటుంది. 6.6 into 12 సైజ్ వస్తుంది. మనం ఇక్కడ నుంచి స్పేస్ లైక్ టీవీ చూసుకోవాలి అన్న, ఇక్కడ నుంచి అక్కడ మెయిన్ ఎంట్రన్స్ వరకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. మనకు చాలా ప్రైవేట్ అంటే ఒక మనకి లుక్ బాగుంటుంది చూడడానికి కూడా. అండ్ ఇక్కడ డౌన్ లో చూసుకుంటే మనం ఎంత హై రైస్ కి వెళ్ళిన కొద్దికి అంత వెంటిలేషన్ పడుతుంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్, ఆ ఎమ్యూనిటీ చూడడం, ఆ పార్క్ వే చూడడం, ఆ టెన్నిస్ కోర్ట్, బాస్కెట్ బాల్, ఒకవేళ ఓఆర్ఆర్ అనుకోండి ఓఆర్ఆర్ కనిపిస్తుంది. ఏ బాల్కనీకి మీకు ఎక్కడ క్లోజ్ అయ్యే ఛాన్స్ లేదు. ఇంకా ఓఆర్ఆర్ ఎంత దూరంలో ఉందండి ఇక్కడ మనకి? ఇక్కడ నుంచి ఎగ్జిట్ నెంబర్ 2 కి 1.9 కిలోమీటర్ ఉంటుంది. లైక్ చాలా అంటే 1 కిలోమీటర్ జస్ట్ అంతే. శ్రీహరి గారు, సైట్కి వచ్చి ఇక్కడ ప్రాజెక్ట్ చూశాక, అందులో మోడల్ హౌస్ ఫ్లాట్ చూశాక నిజంగా నాకైతే బాగా నచ్చింది. మీకు ఏదో టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డ్ కూడా వచ్చినట్టుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా మనకు 2024 లో అవార్డ్స్ వచ్చింది. రాధే కన్స్ట్రక్షన్, స్కై రాధే కన్స్ట్రక్షన్స్ కి వచ్చింది. మన కిడ్స్ ఒక ప్లాన్ అని, గ్రీన్ నేచర్ అని, ఓపెన్ స్పేస్ అండ్ ఒక డిజైన్డ్ కిడ్స్ అండ్ రూమ్స్ అని ప్లాన్ చేసాం. ఒక రిపీటెడ్ బిల్డర్స్ అన్నట్టు మనకి అవార్డు వచ్చింది. చూసారు కదా, రాధే స్కైలోని మోడల్ ఫ్లాట్ సూపర్ డూపర్గా ఉంది. ఎమ్యూనిటీస్ గురించి మీకు ఇంతకు ముందు చెప్పాను కదా, ఎలా ఉన్నాయి ఏంటి అనేది. మీరు ఒక్కసారి ఇక్కడికి రండి, సైట్కి వచ్చి ప్రాజెక్ట్కి వచ్చి చూస్తే మీకే అర్థమవుతుంది. జస్ట్ కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి 1.5 కిలోమీటర్ దూరంలోనే ఇది ఉంది. చుట్టూ అనేక ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అండ్
గచ్చిబౌలి నుంచి జస్ట్ 20 కిలోమీటర్స్కి ఈ ఏరియాకి మీరు చేరుకోవచ్చు. అండ్ జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి అయితే జస్ట్ 30 మినిట్స్లో మీరు ఈ సైట్కి రావచ్చు. సో సిటీకి కాస్త దూరంలో ప్రశాంతంగా గడపాలి, అన్ని రకాల సౌకర్యాలు ఉండాలి, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసమైనా ఇది బెస్ట్ ఆప్షన్గా చెప్పవచ్చు. ఏమంటారు? ఒకసారి సైట్కి రండి, విజిట్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను.